ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగము. గత శ్లోకాలలో ఎటువంటి పుణ్యాత్ములు తనను ఆశ్రయిస్తారో చెప్పిన శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎటువంటి వారు తన దైవత్వాన్ని గుర్తించలేక తనను శరణు వేడరో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే 4 రకాల పాపాత్ములు నన్ను శరణు పొందరు అని పరమాత్మ చెప్తున్నాడు. వారు దుష్కృతులు అంటే తెలిసి పాపాలు చేసేవారు, మూఢులు అంటే కేవలం భౌతిక లాభాల కోసం కష్టపడే మూర్ఖులు, నరాధములు అంటే మానవ జన్మ పొంది కూడా అధమంగా ప్రవర్తించేవారు, మరియు మాయచేత జ్ఞానం అపహరించబడిన వారు. వీరు గొప్ప పండితులైన మాయ ప్రభావం వల్ల భగవంతుని ఉనికిని తిరస్కరిస్తారు. వీరంతా ఆసుర స్వభావాన్ని అంటే రాక్షస గుణాలను ఆశ్రయించి ఉంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతునికి దూరం కావడానికి ముఖ్య కారణం మనలోని అహంకారం, అజ్ఞానం. మాయ అనే భ్రమ మన నిజమైన జ్ఞానాన్ని కప్పివేసి మనల్ని భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది. దీనివల్ల మనం దైవిక మార్గాన్ని వదిలి కేవలం ఇంద్రియ సుఖాల వెంట పరుగెడుతూ ఆసుల స్వభావాన్ని పెంచుకుంటాము. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతునికి దూరం కావడానికి ముఖ్య కారణం మనలోని అహంకారం, అజ్ఞానం. మాయ అనే భ్రమ మన నిజమైన జ్ఞానాన్ని కప్పివేసి మనల్ని భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది. దీనివల్ల మనం దైవిక మార్గాన్ని వదిలి కేవలం ఇంద్రియ సుఖాల వెంట పరుగెడుతూ ఆసుల స్వభావాన్ని పెంచుకుంటాము. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పనులు, ఆలోచనలు దైవీ మార్గంలో ఉన్నాయా లేక ఆసుర ప్రవృత్తి వైపు మొగ్గు చూపుతున్నాయా అని గమనించుకోవాలి. మనకున్న జ్ఞానాన్ని, తెలివిని అహంకారానికి కాకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, సేవకు ఉపయోగించాలి. సజ్జన సాంగత్యం ద్వారా, భగవంతుని నామస్మరణ ద్వారా మాయ ప్రభావాన్ని తగ్గించుకుని భగవంతునికి దగ్గర కావచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.